స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు చాలా ఉంటది అనుకుంటా, 70-80 వయసు ఉంటుంది ఆయనకి. కనీసం ఈ రోజైనా 11 మంది సభకు వస్తారని ఆశించాను. ఈ తీర్మానాన్ని బలపరిచి తన తప్పులకు పశ్చాత్తాపడతారని అనుకున్నాను. కానీ చేసిన తప్పులను సభాముఖంగా ఒప్పుకునే ధైర్యం గాని నిజాయితీ గాని వారికి లేదని అర్థమైంది. శభాష్ పాత్రుడు. ఏం మాట్లాడతాయని అసలు నోటికి శుద్ధి పద్ది. అసలు ఈ పాపాలు చేసింది ఎవడు? అమరావతికి పాపాలు చేసింది ఎవరు? ఇంకొక ఆయన చెప్తాడు, పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, ఇంకా 15 ఏళ్ళు మేమే అంటాడు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఇంకా 15 ఏళ్ళు ఉంటాం, ఇంకా మమ్మల్ని ఎవడో విడదీయలేడు. అసలు మామూలుగా మీరు మీ బాండింగ్ ని ఎవడన్నా తీద్దామని ఎవడన్నా ప్రయత్నం చేస్తున్నారేంటి? ఒక మోడీ గారి వల్ల అవుద్ది మిమ్మల్ని తీయటం. జగన్ ని తొక్కేశామంటాడు చంద్రబాబు నాయుడు గారు. భూస్థాపితం చేస్తాం అంటాడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి వాళ్ళ బిల్లు ఎందుకు? అడావిడిగా బిల్లు ఎందుకు? మళ్ళీ ఏం చెప్తారు, ఇంకెవడొచ్చినా సరే ఇది అమరావతిని మార్చకుండా ఉండటం కోసం. అంటే లోపల పక్కేమో రేపు జగన్ వస్తాడని భయం, జగన్ వస్తే మారుస్తాడని కలరింగ్. కానీ మేము వదిలేసాం కదా, మేము చేద్దాం అనుకున్నాం. ఎందుకు చేద్దాం అనుకున్నాం? మీరు అమరావతిని ఇక్కడికి పెట్టి 33,000 ఎకరాల రైతుల పొలాలు తీసుకుని మిగతా మరొక 10,000 ఎకరాల ప్రభుత్వ మరియు దేవాదాయ భూములు, దేవుడు భూములు మొత్తం కలిసి 53,000 ఎకరాల భూములు, ప్రభుత్వం గాని దేవుడి గాని రైతులు గాని కలిసి 53,000 ఎకరాల పొలాలు మీరు తీసుకున్నారు. తీసుకుని ఇక్కడ అమరావతి ఏమన్నారు, సింగపూర్ ని తలదన్నే నగరాన్ని నిర్మిస్తాం, వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మాణం చేస్తాం, ఇక్కడ ఒలింపిక్స్ ఇక్కడ కండక్ట్ చేస్తాం, బుల్లెట్ ట్రైన్ తెస్తాం అమరావతికి, ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తాం. ఏం చెప్పారు? మరి ఏమైంది? 2015లో బిగిన్ చేశారు కదా. అంటే ఇన్ని చెప్పి ఏమన్నా అంగుళం కదిలిందా అంటే అంగుళం కదల్లా. మీ మీద మీకే నమ్మకం లేదు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి. ఎవడో మార్చకుండా అమరావతిని చట్టం సవరణ చేస్తామంటారు. ఏపీకి రాజధాని లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటారు. అల్లరి చేశారు. ఎల్లియో మీడియా మీకు వంత పాడింది. తీరా చూస్తే పాపం చేసిందంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసి మీరు కదా చంద్రబాబు నాయుడు గారు చేసింది. జగన్కేమో మసి పూశారు, అంటే బట్ట కాల్చి జగన్ గారి మొహం మీద వేశారు. పాపం చేసింది మీరే కదా.